జై శ్రీరామ్. ఓం నమ శివాయ. హర నమ పార్వతీపతే. హర హర మహాదేవ శంభో శంకర. మన లక్ష్మీదేవి గారు షోడశ శ్రీ లక్ష్మీ నివాస స్థానాలు, ఏ స్థానంలో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది అని ఈ 16 స్థానాల్లో ఉంటుంది కాబట్టి అవి నేను మీకు తెలియజేస్తున్నాను. విశ్వమంతా లక్ష్మీమయమే, కానీ వస్తువులలో, ప్రదేశాలలో ఆ తల్లి ఇష్టపడి నివసిస్తుంది. వాటిని నివాస స్థానాలు అంటారు. అవి 16గా పేర్కొన్నారు. 1 సత్యం పలికే వాళ్ళలో, 2 భగవద్భక్తులలో, 3 శుచి శుభ్రత శోభ కలిగిన ఇండ్లలో, 4 మహావీరులలో, 5 జయపతాకాలలో, 6 ఏనుగులలో, 7 గోవులలో, 8 ఛత్ర చామరాది చక్రవర్తి లక్షణాలలో, 9 తామర పువ్వులలో, 10 పంట భూములలో, 11 పూల తోటలలో, 12 స్వయంవరాలలో, 13 రత్నాలలో, 14 దీపాలలో, 15 అద్దాలలో, 16 మంగళ ద్రవ్యాలలో. ఇవి ప్రశస్తంగా లక్ష్మీ నివాస స్థలాలు. ఇవేంటంటే ఈ 16 స్థానాలు ఏవంటే లక్ష్మీదేవి నివాసం ఉండే స్థానాలు 16. ఇవి గాక అనంత విశ్వములో ఎక్కడెక్కడ పవిత్రత, ధర్మం, శాంతి, మంచితనం, ధనగుణం, దయాగుణం, సచ్చిలం, మంచి మాటలు, బంగారు, వెండి, ధ్యాసం, మంచి విద్య, జ్ఞానం, ఆరోగ్యం, ధనం, జయం మొదలైనవి ఉండే మంచి తావులివి. అమ్మవారు ఆవాసమేర్పరచుకొని ఉంటుంది. ఎందెందు పరిశీలించి గమనిస్తే అందందే మహాలక్ష్మి తాండవిస్తూ ఉంటుంది. అందుకని అమ్మవారి అష్టోత్తర శతనామావళి మొదట 2 నామాలు ప్రకృతి, వికృతి అని ఉన్నాయి. సృష్టికి మూలం పదార్థమే ఆమె. మార్పు చెంది నానా విధాలుగా గోచరిస్తున్న విశ్వం ఆమె. కనుక విశ్వమంతా లక్ష్మీమయమే కదా అని ఈ యొక్క 16 స్థానాలలో అమ్మ నివాస స్థానమై ఉంటుంది. కాబట్టి మనము ఇలాంటి నివాస స్థానాలను పరిశుభ్రంగా ఉంచుకొని మనం మంచి పలకడం, మంచిగా మాట్లాడటం, ఏదైనా మంచి పనులు చేయడానికి నేర్చుకుందాం. ఇవి ఈ షోడశ శ్రీ లక్ష్మీ నివాస స్థానాలు కాబట్టి మనమందరం ఇలా నేర్చుకుందామని చెప్తున్నాను. జై శ్రీ లక్ష్మీదేవి అయి నమః. ఓం మహాలక్ష్మీదేవి అయి నమః. ఓం ప్రకృతే నమః. విద్యాయ నమః. సర్వభూతహితప్రదాయ నమః. శ్రద్ధాయ నమః. విభూత్యై నమః. సురభ్యై నమః. పరమాత్మికాయ నమః. వాచాయ నమః. పద్మాలయాయ నమః.